అలా మరొకసారి అమెరికా నష్టపోవాలని అనుకోవట్లేదంటూ ఇటు జేడీ వ్యాన్స్ కుండ బద్దలు కొట్టినట్టు చాలా క్లియర్గా నెతన్యాహుకి ఇవే మాటలు చెప్పినట్టు తెలుస్తుంది. ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్, ఒక హీటెడ్ ఫోన్ కాన్వర్జేషన్ ఇటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అలాగే నెతన్యాహు మధ్య జరిగినట్టు తెలుస్తుంది. మరోపక్కన జేడీ వ్యాన్స్ షెడ్యూల్ ప్రకారం ఇటు ఢిల్లీకి రాబోతున్నాడు. ఇటు భారత్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇస్లామాబాద్ పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ ద్వారా ఇరాన్తో మీడియేషన్ టాక్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్కి డైరెక్ట్గా వెళ్లాల్సిన జేడీ వ్యాన్స్ మొదటగా ఇండియాకి వస్తున్నాడు. ఇండియాకి వచ్చి ఇటు భారత ప్రభుత్వంతో చర్చించబోతున్నాడు. ఎలా ఇరాన్ని ఒప్పించడానికి భారత్ సహాయం మొదటగా కోరి దాని తర్వాత పాకిస్తాన్లో ఆ మీటింగ్ని పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ నెల రోజుల్లో మొదటగా స్టార్ట్ చేసిన వార్ ఇటు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోతే సరిపోతుంది అనుకున్నాడు ట్రంప్. దాని తర్వాత అక్కడ ప్రభుత్వం కూలిపోతే సరిపోతుంది అనుకున్నాడు. కానీ దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా కమర్షియల్ షిప్స్ వస్తే చాలు, ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయాలి, ఇరాన్ చర్చలకి రావాలి అంటూ ఇటు ఇరాన్ ముందు ఒక 15 పాయింట్లు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇరాన్ మాత్రం చాలా క్లియర్గా మేము నష్టపోయిన వాటికి ముందుగా డబ్బులు చెల్లించు, అలాగే ఒక ఇండిపెండెంట్ నేషన్గా మమ్మల్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. మరోపక్కన ఒక న్యూక్లియర్ పవర్గా న్యూక్లియర్ ప్యూరిఫికేషన్ మేము ఓన్లీ పవర్ ప్లాంట్స్లో పవర్ ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం, సో దాన్ని కూడా అంగీకరించాలి అంటూ మొదటగా ఇటు ఇరాన్ కొన్ని కండిషన్స్ని అమెరికా అలాగే ఇజ్రాయెల్ ముందు పెట్టే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా మరికొన్ని రోజులు కూడా ఈ వార్ జరగబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడే ఈ వార్ ఎండ్ అయ్యేలాగా లేదు. ఎందుకంటే ట్రంప్ ఒక పక్కన 10 రోజులు సీజ్ ఫైర్ కావాలని కోరుతూనే ఇటు వేలాది మంది పారాట్రూపర్స్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. సో వార్ని కంటిన్యూ చేయడానికే ఇటు ట్రంప్ ముందుకు వెళ్తున్నాడా? మరోపక్కన సౌదీ అరేబియా ప్రిన్స్ కూడా ఇటు ట్రంప్ని ప్రెషరైజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. యుద్ధాన్ని కొనసాగించండి, ఇరాన్లో ప్రభుత్వం కూలిపోయేదాకా కొనసాగించండి అంటూ ఇటు సౌదీ ప్రిన్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పుడు పారాట్రూపర్స్ని మోహరించాడు, కానీ ఆ పారాట్రూపర్స్ ఇరాన్కి సంబంధించిన మిసైల్స్ స్ట్రైక్ రేంజ్లోనే ప్రస్తుతానికి ఆ పారాట్రూపర్స్కి సంబంధించిన వాళ్ళ షిప్స్ కానీ వాళ్ళు ఉండబోతున్నారు. సో ఒకవేళ ఆ రేంజ్లోనే ఉంటే ఇరాన్కి సంబంధించిన మిసైల్స్ కానీ డ్రోన్ స్ట్రైక్స్ వల్ల వాళ్ళు బతికే అవకాశం ఉంటుందా, వాళ్ళు ఫైట్ చేసే అవకాశం ఉంటుందా? ఇటు అమెరికాకి సంబంధించి దాదాపు ఒక 20 ఫైటర్ జెట్లని ఇప్పటిదాకా ఇరాన్ కూల్చివేసింది. అలాగే అమెరికాకి సంబంధించిన వార్ షిప్స్ని కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో విజువల్స్లో చూడొచ్చు. అమెరికాకి సంబంధించిన వార్ షిప్స్ని కూడా ఇరాన్ తమ మిసైల్స్తో అలాగే కామకాజీ డ్రోన్స్తో అతి సునాయాసంగా వాటన్నిటిని కూడా పేల్చేస్తుంది. సో అమెరికాకి ప్రతిరోజు ఖర్చు $1.5 బిలియన్. ఇంకా ఆ ఖర్చుని భరించే అవకాశం ఉందా? గతంలో ఒక 500 బిలియన్స్ ఇటు కాంగ్రెస్తో మాట్లాడి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. దాని తర్వాత మరి రానున్న రోజుల్లో అమెరికాకు సంబంధించిన డబ్బుని ఎందుకు ఖర్చు చేయబోతున్నారు? ఒకవేళ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ కనుక వస్తే ఇటు అమెరికాను కూడా చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి సంబంధించి మనం చూస్తున్నాం. ఇరాన్ మిసైల్స్కి సంబంధించి మిసైల్ రేంజ్ ఒకసారి చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్ని డైరెక్ట్గా టార్గెట్ చేయొచ్చు, ఇటు జోర్డాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయొచ్చు, ఇటు సౌదీ అరేబియా, యమన్, ఇటు ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, బహ్రెయిన్, కువైట్, ఇటు ఇరాన్కి సంబంధించిన రెడ్ కలర్లో కనిపిస్తున్న ఆ ప్లేసెస్లో ఇటు ఇరాన్కి సంబంధించిన హమాస్, హెజ్బుల్లా, అలాగే యమన్లో హౌతీస్, ఇటు యాక్సియోమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అంటారు ఇరాన్కి సంబంధించిన ఫోర్సెస్ ఇవి. ఇటు యాక్సియోమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. సో మొత్తం మీద ఇరాన్కి సంబంధించిన ఈ ఫోర్సెస్ అన్ని హెల్ప్ చేస్తే ఇటు ఇజ్రాయెల్ని లెబనాన్ నుంచి టార్గెట్ చేయొచ్చు, ఇటు యమన్ నుంచి ఇజ్రాయెల్ని టార్గెట్ చేయొచ్చు, అలాగే ఇటు ఇరాన్ నుంచి కూడా ఇజ్రాయెల్ని టార్గెట్ చేయొచ్చు. మొత్తంగా ఇరాన్ నుంచి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్, గల్ఫ్ దేశాలు ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ అన్నిటినీ ఎట్ ఏ టైం స్ట్రైక్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కాకుండా ఇటు రెడ్ సీకి సంబంధించిన సూయిజ్ కెనాల్ని కూడా ఇటు హౌతీస్ కానీ అలాగే లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా కానీ వీరందరూ టార్గెట్ చేయొచ్చు. సో ప్రపంచానికి గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ని ఇరాన్ అనుకుంటే ఏ క్షణమైనా గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా ఇటు గడిచిన 28 రోజుల్లో జరిగిన విషయాలని కూడా మనం మాట్లాడుకున్నాం. మరి రానున్న కొన్ని రోజుల్లో ఏం జరగబోతుంది?
ఇటు ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గే అవకాశం లేదు, తగ్గే ప్రసక్తే లేదు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇటు ఇరాన్ గతంలో కొన్ని స్టేట్మెంట్స్ చేసింది. ఈ యుద్ధానికి ఎందుకు వచ్చాము అంటూ అమెరికా అలాగే ఇజ్రాయెల్ పశ్చాత్తాప పడతారు, అలాంటి సిచ్యువేషన్కి తీసుకెళ్తామంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. సో చర్చలు సఫలమైన రానున్న కొన్ని రోజుల్లో మరి ఏం జరగబోతుంది అనే ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు లాక్డౌన్ పరిస్థితులు ప్రపంచ దేశాల్లో ప్రస్తుతానికి నెలకొన్నాయి. ఇటు శ్రీలంక ఎనర్జీ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది, ఇటు బంగ్లాదేశ్ ఎనర్జీ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది, మరో పక్కన ఇటు ఫిలిప్పైన్స్ ఎనర్జీ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. మరి కొన్ని రోజుల్లోనే ఇటు యూరోపియన్ కంట్రీస్ కూడా అలాంటి సిచ్యువేషన్కే వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? గడిచిన 28 రోజుల్లో ఇరాన్ది పైచేయి ఉందని మీరు భావిస్తున్నారా, లేకపోతే అమెరికాది పైచేయి ఉందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్, ఇటు యుఎస్ సెంట్రల్ కమాండ్కి సంబంధించిన ఒక ట్వీట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఏ B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్ గెట్స్ రీఫ్యూయల్డ్ మిడ్ ఎయిర్ డ్యూరింగ్ ఏ కాంబాట్ మిషన్ March 20 ఇన్ సపోర్ట్ ఆఫ్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. సో మొత్తం మీద సెంట్రల్ కమాండ్ ప్రస్తుతానికి B-52 బాంబర్స్ని లాంచ్ చేసే ఒక ఎయిర్ప్లేన్ని చూపిస్తుంది. ఆ B-52 ఫైటర్ జెట్ ఒక రకంగా లాంగ్ రేంజ్, అలాగే లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్. సో అది గాల్లో ఉన్నప్పుడే రీఫ్యూయల్ చేసుకుంటున్న ఫొటోస్ని ఇటు యుఎస్ సెంట్రల్ కమాండ్ అయితే పోస్ట్ చేసింది. చాలా క్లియర్గా యుఎస్ సెంట్రల్ కమాండ్ నుంచి ఇటు యుద్ధానికి సంబంధించిన ఆఫీషియల్ వీడియోస్, అఫీషియల్ పోస్టులన్నీ ఈ యుఎస్ సెంట్రల్ కమాండ్ నుంచే వస్తుంటాయి. సో దానికి సంబంధించి మనం విజువల్ని చూస్తున్నాం. ఆ బాంబర్స్ని యూటిలైజ్ చేస్తున్నారు. అంటే ఎయిర్ స్పేస్ అంతా కూడా అమెరికాకు సంబంధించి కంట్రోల్లో ఉన్నా కూడా యుద్ధంలో మాత్రం గెలవలేకపోతుంది. దానికి సంబంధించిన ఆ బాంబర్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఆ ఫైటర్ జెట్స్ F-35కి సంబంధించిన ఫైటర్ జెట్స్ విజువల్స్ని కూడా చూస్తున్నాం. ఇటు ఒక నేవీ షిప్ పై నుంచి టేక్ ఆఫ్ చేస్తున్న ఆ ఫైటర్ జెట్స్ని కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.